కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం డైలీ సీరియల్లా కొనసాగుతోంది. ఇక త్వరలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ సమాచారం. 2 మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 3 మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారమూ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో శాఖలను మార్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఖర్గేతో చర్చించనున్నారు. ఈ దఫా విస్తరణలో సామాజిక సమీకరణాల ఆధారంగా 3 కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పనితీరు సరిగ్గా లేని లేదా వివాదాల్లో చిక్కుకున్న 2 ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు పార్టీ విధేయులకు ప్రాధాన్యతనివ్వాలని హైకమాండ్ భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేవలం కొత్త వారిని తీసుకోవడమే కాకుండా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి శాఖలను కూడా భారీగా మార్పు చేసే అవకాశం ఉంది. పాలనా వేగాన్ని పెంచేందుకు కీలకమైన శాఖలను సమర్థులైన నేతలకు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోలలో మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టతను పెంచాలనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పదే పదే ఢిల్లీకి వెళ్తుండడంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీగా అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సిందే. ఒకవేళ పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్లకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. మాకు ఉద్యోగాలు ఎవరిస్తారు అని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరొచ్చింది. మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలతో పాటు కొండా సురేఖ కూడా సన్నిహితుల వద్ద ఇలాంటి కమెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మొదటి నుంచి ఆమె వివాదాల్లో ఇరుక్కోవడం, తర్వాత ప్రభుత్వం వాటిని సమర్థించుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్న మంత్రిగా కొండా సురేఖ పేరు పొందారు. కేటీఆర్, నాగార్జున ఫ్యామిలీ ఇష్యూలపై మాట్లాడడం, తర్వాత ఓ ప్రైవేటు పార్టీలో మందు గురించి మాట్లాడడం, తోటి మంత్రులతో గిల్లి కజ్జాలు, ఇలా వివిధ రకాలైన వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన వివాదం మరింతగా రచ్చకెక్కింది. ఏకంగా ఒక కంపెనీ ప్రతినిధులను గన్తో బెదిరించిన వ్యక్తికి వంత పాడుతూ కాపాడే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మందికి ఆహ్వానం పంపించగా ఈ మీటింగ్కు కేవలం 9 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డికి ఎందుకు సమావేశం నిర్వహించారు? ఈ సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ వర్గాలు ఆరా తీస్తున్నారు.
కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అస్సలు తగ్గడం లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇచ్చిపడేస్తున్నారు. అమాత్య యోగం ఆమడ దూరం అన్నట్లుగా మంత్రి పదవి దక్కనట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో పీక్స్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే మునుగోడులో ప్రజల మధ్య హాట్ కామెంట్స్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేరుగా సీఎం పదవిపైనే గురిపెడతా అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం అంతా సానుకూలంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని, రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలను డిన్నర్ మీటింగ్ పేరుతో ఆహ్వానించి వారి మనసులో మాటను తెలుసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ పదవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇవ్వాలంటూ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని అన్నారు. జగ్గారెడ్డి ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్ అని ప్రశంసలు గుప్పించారు. ఎవరైనా ఆపదలో ఉంటే జగ్గారెడ్డి వెంటనే ఆదుకుంటారని, ఆయన మరో పీజేఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్గా జగ్గారెడ్డి ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలు వస్తాయని వెల్లడించారు. మొత్తంగా కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.